ఆయన బాబాయి, ఈ హోటల్ లైన్ ఆయన. మొత్తానికి అయితే అన్ని దొరికేది ఇక్కడ దొరుకుతాయి. టేస్ట్ అన్ని నెంబర్ 1గా ఉంటుంది. ఆ బాబాయ్ని గుర్తుపెట్టుకోండి, రామూర్తి నగరు నియర్ పోలీస్ స్టేషన్ బాబాయ్. ఫస్ట్ చూసినా క్రౌడ్ కొంచెం ఉంది, ఫోన్ పెరుగుతుంది. ఇది క్రౌడ్, కానీ ఈయన దగ్గర ఏమి ఉండవు. లాస్ట్ ఒక 10:30, 11 అయ్యేసరికి ఏమి ఉండవు, అంతా ఖాళీనే. వీలైతే కన్నా 9:30కి 10 లోపల వచ్చేయండి. 10 తర్వాత వస్తే చూసి వెళ్ళిపోవాల్సిందే. ఈ బోండాల కోసం అదే పని మీరు ఎక్కడి నుంచి రావచ్చు, మీరు దగ్గరలోనే కానీ ఖచ్చితంగా ట్రై చేయండి. లేకపోతే అదే పనికి రావచ్చు, అంత టేస్ట్గా ఉంటాయి. చెప్పినా కదా స్పెషాలిటీ. మీరు చట్నీలు ఎన్నిసార్లు తినండి, చట్నీలు రెడీగా మీకు ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు. ఇది ఒక పెద్ద బెనిఫిట్. ఆల్ టైమ్ ఫేవరెట్ ఇది. ఎవరు బాబాయ్? వచ్చిన తర్వాత ఆయన అంటే అప్పుడు అమ్మాయి నా వీడియో చూపించండి. మంది కూడా వీడియో వచ్చేది నీకే చూపిస్తావు బాబాయ్, మనం తెలిసేలాగా చేస్తాం. మొత్తానికి ఎవరో వీడియో పెట్టినారంట, ఆల్రెడీ బోండాల గురించి ఎవరో తీసినారంట. ఆయన తెలియకుండా చేశాడంట, మనం అన్ని తెలిసేలాగానే చేస్తాము. ఎందుకంటే సీక్రెట్స్ ఏం లేవు, అందరికి తెలియాల్సిందే. మన వీడియో చూసి ఇంకా తెలుస్తాయి. పర్ఫెక్ట్ ఆంధ్ర టేస్ట్ మీకు కావాలంటే మెయిన్ బోండా, ఎస్పెషల్లీ బోండా, ఇది నెంబర్ 1 ఇక్కడ. మీకు ప్రతి ఒక్క దాంట్లో టేస్ట్ కావాలంటే జస్ట్ బోండా యాడ్ చేసి ఇడ్లీకి, దోశకు, ఏ దాంట్లో కానీ బోండా యాడ్ చేసుకుని తింటే కొంచెం దాని డామినేషన్ ఎక్కువ ఫ్లేవర్స్ ఉంటుంది, ఖచ్చితంగా టేస్ట్ వస్తుంది. నాకు పిచ్చిగా నచ్చేసింది, ఖచ్చితంగా ట్రై చేయండి. ఎక్కడైనా దగ్గర ఉన్నా కూడా ఖచ్చితంగా. నేను పైన 9:30 వచ్చి ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయాలి, నేను 8కి వచ్చి టేస్ట్ చేస్తాను. 8కి జనాలు ఎప్పుడు ఉండరు. ఇప్పుడు చూడొచ్చు, ఆ క్రౌడ్ చూడొచ్చు ఎంతమంది ఉన్నారో. మీకు ఏ హోటల్ ఉండదు ఇంత క్రౌడ్, అంత క్రౌడ్ ఉంటుంది ఇక్కడ. నేను చెప్తాను కదా, పక్కా 9కి ముందు వచ్చారంటే కొంచెం హ్యాపీగా తినొచ్చు, మీకు ఏ డిస్టర్బెన్స్ లేకుండా. క్రౌడ్ ఉండదు, మెయిన్ అంత క్రౌడ్ ఉండదు. దోశ టేస్ట్ బాగానే ఉంది, అదే దోశ ఫ్లేవర్ బాగానే ఉంది. కానీ బోండా పడినప్పుడే దాని నెక్స్ట్ లెవెల్ టేస్ట్ వచ్చి ఇప్పుడు బోండా పెట్టుకుంటా. క్రౌడ్ చూడొచ్చు, ఇప్పుడు దాకా క్రౌడే లేదు. ఒక్కసారి చూడండి, క్రౌడ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఈ స్ట్రైట్ ఏ హోటల్ ఉండదు అంత క్రౌడ్ ఉంది ఇక్కడ. నాకు నిజంగా ఈ టైం అని ఎప్పుడు రాలా, నేను ఇంత క్రౌడ్ చూడలే. కానీ వేరే అన్న చెప్పినాడు, మీరు 9 తర్వాత క్రౌడ్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి. అది నిజం. చూడండి క్రౌడ్ ఎంత ఉందో. ఎడన్నా బాబాయ్ మొత్తాన్ని నెల్లూరు టేస్ట్ చూపించేస్తున్నాడు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది, చాలా టేస్ట్గా ఉంది. మీరు ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఇక్కడ ఖచ్చితంగా టేస్ట్ చేయొచ్చు, ఎక్కడి నుంచైనా వచ్చి టేస్ట్ చేయొచ్చు. అదే పనికి అంత బాగుంది. నేను చెప్పినా కదా, కాంబినేషన్ టేస్ట్ అవ్వాలంటే బోండా పడాల్సిందే. ఇప్పుడు బోండా యాడ్ చేస్తాను. మామూలుగా దోశ ఓకే బాగానే ఉంది, కానీ టేస్ట్ పెరగాలంటే కాంబినేషన్ బోండా పడాల్సిందే. కాలిపోతా ఉంది, వేడిగా ఉంది. టబ్బులు నా కళ్ళ ముందరే 3 టబ్బులు ఖాళీ అయిపోయినాయి బోండాసు. నువ్వు వచ్చేదాన్ని వేడిగా వస్తున్నాయి, పొగలు వస్తున్నాయి. ఓపెన్ చేస్తాను, మీరు చూడండి కావాలంటే. ఏమా ఎంత క్రంచ్ అంటే, ఇది ఒక నెక్స్ట్ లెవెల్ క్రంచ్. ఇంత క్రంచిగా మీకు బోండా ఎక్కడ చిక్కదేమో నాకు తెలిసినంత వరకు. చాలా క్రంచిగా ఉంది బోండా, క్రంచిగా.
బోండా ప్లస్ దోశ. ఒక్కొక్క బయటలో ఉండే టేస్ట్ మామూలుగా లేదు. బయట మీరు ఎంజాయ్ చేస్తారు. ఖచ్చితంగా విజిట్ చేయండి, నిజంగా చాలా బాగుంది. మన ఆంధ్రాలో ఎక్కడున్నా కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి, ఎందుకంటే మీకు ఆంధ్ర టేస్ట్ దొరుకుతుంది. నా ఆల్ టైమ్ ఫేవరెట్. దీంతో ఒక్కదాంతో నేను మొత్తం అన్ని అంత బాగుంటుంది. ఇది లాస్ట్ ఫైనల్ లెమన్ రైస్ ఒక్కటి ఉంది ఇక్కడ దొరికేది. లాస్ట్ ఇడ్లీ, బోండా, దోశ, ప్లెయిన్ దోశ, లెమన్ రైస్ ఇవి ఉంటాయి. అయిపోయింది. ఎగ్ దోశ. సరే, దోశలో ఎగ్ దోశ కూడా ఉంటుంది. మళ్ళీ ఒకసారి చెప్తానండి. ఇడ్లీ, దోశ, ఎగ్ దోశ, బోండా, లెమన్ రైస్. ఇప్పుడు లెమన్ రైస్ ట్రై చేద్దాం. అన్నీ ఇది జస్ట్ హాఫ్ లెమన్ రైస్. ఇంకా ఫుల్ ఏ రేంజ్లో వస్తుంది మీరు చూసుకోవచ్చు. మీరు చూసారంటే లెమన్ రైస్ ఆ కలర్ అవన్నీ న్యాచురల్గా ఉన్నాయి, ఏది ఓవర్గా లేదు. మీరు గమనించారంటే కలర్ అంతా న్యాచురల్గా ఉంది. ఇట్లున్న లెమన్ రైస్ అంటే. తర్వాత పోతే ఇది హాఫే. ఇది లెమన్ రైస్ జస్ట్ హాఫ్. ఇది హాఫ్ చూడండి ఎంత క్వాంటిటీ వచ్చిందో. ఇంకా ఫుల్ చూస్తే మీరు ఫుల్ లెమన్ రైస్తోనే అయిపోతుంది మీ పని. మొత్తానికి దీని కాస్ట్ వచ్చి హాఫ్ వచ్చి 20 రూపీస్. ఫుల్ మామూలుగా 30 ఉంటుంది అనుకుంటారు, కానీ ఇదే క్వాంటిటీతో వస్తుంది. ఇంకొక హాఫ్ టోటల్ అంతా కలిపి ఫుల్ అయితే 40 రూపీస్. నాకు చట్నీలతో తినడం ఇష్టం ఉండదు. నేను మామూలుగా ప్లెయిన్గానే తింటా. మీకు ప్లెయిన్గానే చూపిస్తానా. మీ 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 ఒపీనియన్, మీకు టేస్ట్ ఎట్లా నచ్చుతే అలా తినచ్చు. ఇక్కడ నా దగ్గర పచ్చికారం కూడా ఉంది. ఒకసారి పచ్చికారంతో ట్రై చేస్తే ఎట్లుంటుంది ఇది. నేను ఇంతవరకు ట్రై చేయలే. పచ్చికారం చాలా బాగుంది. దీని కాంబినేషన్ ఏదో కావాలంటే బోండా. మీకు ఏ దానికైనా బోండా మీకు తోడు ఉంటుంది. ప్రతి ఒక్కటి నోటికి టేస్ట్ వస్తుంది. ఇక్కడ మెయిన్ ఏంటంటే అంతా సెల్ఫ్ సర్వీసే. ప్లేట్ కానించి ఆకు దగ్గర కానించి అన్నీ మీరే సెల్ఫ్ సర్వీస్ చేసుకోవాలా. ఇంకోటి, మీరు ఏమేమి తిన్నారో, బాబాయ్ చాలా బిజీగా ఉంటాడు, ఏమేమి తిన్నారో ప్రతి రూపాయి మీరే కౌంట్ చేసి మీరే చెప్పాలా. ఒకసారి అన్ని ప్రైసెస్ చెప్తే ఒక్కసారి వినండి. మీకు ప్రైసెస్ అన్ని ఇప్పుడే రివీల్ చేస్తాం మీకు. ఏదానికైనా ఇది మర్చిపోద్దు, ఇంపార్టెంట్. బోండా కాంబినేషన్ ప్రతి ఒక్క దాని సూట్ అవుతుంది. నా కళ్ళ ముందరే 3 టబ్స్ బోండా ఖాళీ అయిపోయింది. జనాలు ఆ రకంగా వచ్చి తీసుకుపోతున్నారు. ప్రైజెస్ రివ్యూ చేస్తా చూడండి. 4 ఇడ్లీ 20 రూపీస్, 4 బోండా 10 రూపీస్, ఎగ్ దోశ 25 రూపీస్, ప్లెయిన్ దోశ 10 రూపీస్, లెమన్ రైస్ వచ్చి హాఫ్ 20, ఫుల్ 40. ఇది ప్రైజెస్. మీరు దీన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసి బాబాయ్కి మీరే చెప్పండి. మీరు ఎంత చెప్పినా కూడా ఆయన తీసుకుంటారు, కానీ దయచేసి వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. ఒక రూపాయి కూడా తగ్గలేకుండా 2-3 సార్లు కౌంట్ చేసి మీరు చేసుకోండి, ఏ మిస్టేక్ రాకుండా. అది నా రిక్వెస్ట్, జస్ట్ రిక్వెస్ట్. పచ్చికారం ఉంది. పచ్చికారంతో టేస్ట్ చాలా బాగుంది. పచ్చికారము ప్లస్ బోండా, లెమన్ రైస్ ఈ కాంబినేషన్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇటు కూడా ట్రై చేయండి. మీకు దీని రేటింగ్ కావాలంటే మీకు రేటింగ్ ఇస్తా. మళ్ళీ మీరు రేటింగ్ చూడండి. ఒక ఐటమ్ నేను చూపించిన దాని రివ్యూస్తో సహా మన దాంట్లో అన్నీ ఉంటాయి. దయచేసి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి. నా వీడియోస్ ప్రతిదీ మీకు యూస్ఫుల్గా ఉంటుంది. డెఫినెట్గా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత దానికి ఎదురుగానే దగ్గరలో టీ సెంటర్ ఉంటుంది. బాదం పాలు, ఆ స్పైసెస్ నోట్లో ఉంటుంది కదా, ఆ బాదం పాలు టేస్ట్ కూడా ఆ స్పైసెస్కు ఆ బాదం పాలు టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఒకసారి అది చూడండి. దానికి స్ట్రైట్గా ఇట్లా వస్తే కన్నా మీకు ఈ షాప్లోనే బాదం పాలు దొరుకుతుంది. ఆ స్పైసెస్కి ఈ టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు బాదం పాలు టేస్ట్ చేసి మీకు ఇప్పుడే చెప్తా. ఆ స్పైసెస్ ఉన్నప్పుడే తాగాలి. ఆ టేస్ట్ కూడా స్పైసెస్ తాగినా అంటే ఫ్లేవర్స్ నార్మల్గా ఉంటుంది.
నెక్స్ట్ లెవెల్లో ఉంది. కొంచెం నాకు స్వీట్గా ఉంటే ఇష్టము, ఇది కొంచెం ఎక్కువ స్వీట్ వేస్తారు. మీరు ముందుగానే చెప్పండి స్వీట్ కావాలా వద్దా అని. టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అసలు. దీని కాస్ట్ వచ్చి 20 రూపీస్. మీకు దీనికి సంబంధించిన రేటింగ్ కూడా నేను ఇస్తాను. నేను నాకు ఆ ఫ్లేవర్స్ కానీ ఆ ఫీల్ కానీ నేను ఏ విధంగా అనేది మీకు రేటింగ్ ఇది ఇస్తాను నేను. మొత్తానికి మా బ్రో వచ్చి ఈయన మా కెమెరామ్యాన్ సురేష్. మా బ్రో వచ్చి చెప్పినాడు ఇక్కడ అన్ని ప్రతిదీ క్వాలిటీ బాగున్నాయి. నేను ఆయన టీ తాగినాడు, టీ కూడా టేస్ట్ బాగుంది అన్నాడు. మొత్తాన్ని గుర్తుపెట్టుకోండి, బాబాయ్ ఎదురుగానే ఉంది ఈ షాపు. మొత్తానికి ఇది బాదం పాలు, ఇది బెంగళూరు బాబాయి రివ్యూ కంప్లీట్గా. మొత్తానికి అయితే బెంగళూరు బాబాయిది కంప్లీట్గా రివ్యూ చేసిన. మీరు చూడండి, నాకు కామెంట్ చేయండి, అసలు మీకు ఏమన్నా కావాల్సిన డీటెయిల్స్ అని చెప్పండి. నా ఫస్ట్ వీడియో ఇది. ఏదన్నా మీకు డౌట్ ఉన్నా ఏదన్నా కూడా నాకు కామెంట్ చేయండి ప్లీజ్. సపోర్ట్ అది మటుకు మర్చిపోకండి, నాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి వీడియోని, కొందరు రీచ్ అవుతుంది. మొత్తానికి ఇట్లాంటి వీడియోస్ చాలా చేస్తా, మీరు ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేస్తాను.